అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసులు మరో కొత్త సెక్షన్ ను నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు రేప్ సెక్షన్ ను కూడా నమోదు చేశారు. కొత్తగా జోడించిన 2 సెక్షన్స్ తో మెమో ఫైల్ ను కోర్టులో దాఖలు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆగస్టు 11 వరకు ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మీద మరొక 2 సెక్షన్లు జోడించారు అత్తాపూర్ పోలీసులు. ఇప్పటికే తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారుల మీద ఇతడు వేధింపులకు పాల్పడ్డ కేసుకు సంబంధించి కూడా నిన్న రాజనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ తాజాగా ఆమెకి వైద్య పరీక్షల అనంతరం కూడా హత్యాయత్నంతో పాటు రేప్ సంబంధించిన కేసుకు సంబంధించిన సెక్షన్లు కూడా జోడించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్ననే ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన సందర్భంగా కూడా పోలీసులు అడిషనల్ మెమోను కూడా జారీ చేశారు. ఇక ఈ సెక్షన్ ఎందుకంటే ఇప్పటికే ఆమె మీద కొంత వేధింపులతో పాటు తన రూమ్ కు వచ్చినప్పుడు బలవంతంగా ఆమె మీద దాడి చేశారన్న సంబంధించిన సెక్షన్లతో పాటు తాజాగా మరొక 2 సెక్షన్లు జోడించినట్టుగా చెప్పాల్సింది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి బాధితురాలు పిటిషన్ సంబంధించి కూడా క్రాష్ చేయాలంటూ కూడా ఆయన హైకోర్టును వెళ్లిన నేపథ్యంలో 4 వారాల గడువు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న రాజమండ్రి కోర్టు కూడా అతడికి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో మరొకసారి అంటే రిమాండ్ పొడిగింపు ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు జోడించిన ఈ 2 సెక్షన్లకు సంబంధించి కూడా చాలా కీలక ఎవిడెన్స్ తోటే సెక్షన్లను అదనంగా జోడించినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కానీ ప్రస్తుతానికైతే గతంలో ఏదైతే ఆ మీద వేధింపుల కేసుకు సంబంధించి కూడా సుమారుగా 7 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. కానీ తాజాగా రేప్ తో పాటు హత్యకు సంబంధించిన సెక్షన్ కూడా జోడించారు కాబట్టి ఇతని మీద కొంత కఠినంగానే వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమవుతారు. అందుకు సంబంధించిన కీలక ఎవిడెన్స్ ను సేకరించిన తర్వాతనే 2 అదనపు సెక్షన్లను జోడించినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.